ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరివా నా కార్యక్రమములను విరివిగా వీక్షించుచున్న ప్రియ బిడ్డలందరికీ మా యొక్క కుటుంబం తరపున ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేమును క్షేమము, మీరును క్షేమమని మా యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 1వ వచనంలో, అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించాడు. అతడు ఎలదును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. గమనించినట్లయితే ప్రియబిడ్డలారా, 5వ వచనంలో, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. మరొకసారి 5వ వచనం చదువుతాను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయ దేవ, ఆది సంభూతుడా, ఆల్ఫయు ఒమేగయు మీకు స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి మా జీవం మీ కృపలో దాచి బలపరిచి ఇంతవరకు మీ యొక్క కృపలో తండ్రి ఇంతవరకు మమ్మలను ప్రభా మీ యొక్క అపారమైన ప్రేమ, కృప, దయా, కనికరము, కటాక్షము మా మీద ఉంచి ఇంతవరకు మీరు చూపుచున్న వాత్సల్యతను బట్టి వేలాది కోట్లాది స్తోత్రములు తండ్రి. సిలువ చాటున నన్ను మరుగు చేసుకొని జీవపు వాక్కుతో మీరు మాతో సూటిగా మాట్లాడి ఏ బిడ్డకు ఏ మాట అవసరమో ఆ మాట మీరు ప్రభువా పలికించి మీరే ధైర్యపరిచి ఆదరించి బలపరచమని కృపకాయ వేడుకుంటూ యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రాముఖ్యమైన సమయంలో గమనించినట్లయితే ఇక్కడ ఉజ్జియాను మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. ఉజ్జియా తండ్రి అమజ్యా, తల్లి యొకల్య. ఆమె యెరూషలేము కాపురస్తురాలు. తల్లి యొకల్య యెరూషలేము కాపురస్తురాలు. అయితే అమజ్యా మరణించిన తర్వాత ఉజ్జియాను రాజుగా నియమించాలని మరి అనుకున్నప్పుడు ఉజ్జియా వయస్సు 16 సంవత్సరములు, జస్ట్ 16 ఇయర్స్. అయితే 16 సంవత్సరముల వయస్సు గలవాడైన ఉజ్జియా 52 సంవత్సరములు యెరూషలేములో రాజుగా ఏలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించినట్లయితే 3వ వచనంలో ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. దేవునికి స్తోత్రం. 52 సంవత్సరములు యెరూషలేములో ఏలుబడి చేసి ఉన్నాడు ఉజ్జియా. అతడు అంతా ఏకగ్రీవంగా ఎటువంటి మాచా కళంకము ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంతటి ఏలుబడి చేయడానికి కారణము గమనించినట్లయితే 5వ వచనంలో, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి మొట్టమొదటిగా అతడు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 4వ వచనంలో గమనించినట్లయితే అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. Verse 4 we can see here, and he did what was right in the eyes of the Lord, according to all that his father Amaziah had done. Praise the Lord, hallelujah. మరి తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తే యెహోవా ఏదైనా చేయగలడు. మన దేవుడు వాట్ ఎవర్ హీ క్యాన్ డూ ఫర్ అస్, అండ్ బికాజ్ ఈజ్ ఎ ట్రస్ట్ వర్ది. మనము దేవుని యందు యథార్థముగా జీవిస్తే, అందుకనే దేవుని సన్నిధిలో యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతుల గుడారమును దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో వారి యందు దేవుడు దృష్టించి మొదట వారి స్థితి కొద్దిగా ఉండినను
తుదకు మహాభివృద్ధి పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో ఉజ్జియా ఆరంభించినప్పుడు జస్ట్ 16 ఇయర్స్ బాయ్, 16 సంవత్సరములు 52 సంవత్సరములు ఏకగ్రీవంగా యెరూషలేమును ఏలుబడి చేసి ఉన్నాడంటే దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించి ఉన్నాడు. రెండవదిగా గమనించినట్లయితే 5వ వచనంలో అతడు దేవుని ఆశ్రయించి ఉన్నాడు. దేవుని ఆశ్రయించడం, ఈ ఫాలోడ్ గాడ్స్ ఫుట్ స్టెప్స్. దేవుని ఆశ్రయించుట వలన దేవుడిచ్చే ఆశీర్వాదము అది ఎవ్వరికి అర్థము కాదు, అది పరలోక ఘని. దేవునికి స్తోత్రం. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్డలారా, దేవుని యందు యథార్థమును మరి దేవుని యందు ఆశ్రయించే బిడ్డలుగా ఉంటే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుని ఆశ్రయించు బిడ్డలకు ఏ మేలు కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించు నరుల ఎడల దేవుని యొక్క కృప అపారముగా ఉంటుంది. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గొనునేమో గాని ఆయనను ఆశ్రయించు పిల్లల ఎడల నరుల ఎడల ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్డలారా, అయ్యో నాకు ఈ మేలు జరగట్లేదు, ఈ కార్యం జరగట్లేదు, ఈ విషయంలో అభివృద్ధి లేదు అని నీవు చింతపడుతున్నావా? ప్రభు వారు సెలవిచ్చిన మాట, దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలి, సర్వాధికారి అయిన మన యేసయ్య అనుగ్రహము మనము పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా దేవుని యందు భయభక్తులను యథార్థ హృదయులై ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో యేసయ్య నామమును వేడుకుంటావో ఆయన మన పక్షముగా ఉండి కార్యం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము దేవుని యందు విరిగి నలిగిన హృదయము కలిగి ఆయనను వేడుకునే వారంగా ఉండాలి, అంటే ఆశ్రయించే వారంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను, యేసయ్య అంటే నాకు బహు ప్రేమ, ఆయన ప్రేమ లేనిదే నేను క్షణమైన బ్రతుకను అని మాటలకు పరిమితం చేసి సమయం వచ్చినప్పుడు లోకానుసారంగా శరీరాశ నాదే, నేత్రాశ నాదే, జీవపు డంబం నాదే, అన్ని నావేనే ఆకర్షణలకు లోనై సమయం వచ్చినప్పుడు దేవుని ప్రక్కన పెడితే కుదరదు. కానీ ఎల్ల వేళల నిష్కళంకమైన భక్తితో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో ఎప్పుడైతే యేసయ్య నామమును కలిగి ఉంటామో ప్రభువారు ఆయన కనికర సంపన్నుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్య ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము మన మీద ఉంటుంది. నమ్మిన వారం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, దేవుని దృష్టికి మనము యథార్థంగా బ్రతకాలి. మాటలో యథార్థత, ఆలోచనలో యథార్థత, చూపులో యథార్థత, నడకలో యథార్థత, క్రియల్లో యథార్థత ఇష్టలుగా ఉంటే ఎప్పుడు కూడా మనకి కొదువేమీ ఉండదు, కొరత ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఏమంటే ఆయన యథార్థవంతుల గుడారమును వర్ధిల్ల చేసే దేవుడు. యథార్థవంతులకు ఏ మేలు కొదువై ఉండదు. నిజమే ప్రియ బిడ్డలారా, మన యొక్క అనుభవాల్లో ఎన్నో కార్యాలు ప్రభువారు చేస్తున్నారు. లేమిలో ఉన్నట్లు కనబడినా అది లేమిగా ఉండదు, కొరత కనబడినట్లు ఉండినా కొరతగా ఉండదు. ఏ సమయమునకు ఏమి అవసరమో అది సమస్తము ఖచ్చితంగా సమకూర్చే దేవుడు మన దేవుడు. నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి నీ పక్షముగా నీకు సమృద్ధి ఇవ్వాలి అంటే, నీకు సమృద్ధి అయిన ఆనందం ఇవ్వాలంటే, సమృద్ధి అయిన సమాధానము, సమృద్ధి అయిన శాంతి, సకల ఈవులు, సకల ఐశ్వర్య ఘనతలు నీకు కావాలి అంటే నిశ్చయముగా నీవు దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డగా ఉండాలి. ఆశ్రయిస్తూ యథార్థవంతుడై ఎప్పుడైతే జీవిస్తావో ప్రభు వారు నీ పక్షంగా ఉండి కార్యములు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 సంవత్సరాల వయసు వాడే, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టడుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఉన్నాడో దేవుడు బహుగా ఆశీర్వదించి ఉన్నాడు.